హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒక హెల్దీ వెజిటేబుల్ గురించి చెప్తానండి. దీంట్లో చాలా వైటమిన్స్ ఉన్నాయి. మన స్కిన్ మృదుత్వాన్ని పెంచుతుంది, మన కంటి చూపుని పెంచుతుంది, మన ఇమ్యూనిటీని బలపరుస్తుంది. దీన్ని చామగడ్డ అంటారు, చామ దుంప అంటారు. దీన్ని ఎలా ఫ్రై చేయాలో మీకు ఈరోజు చూపిస్తా. ఇలా ఫస్ట్ చామదుంపల్ని ఇలా క్లీన్గా నీట్గా కడిగేసుకొని, స్కిన్ అంతా మట్టి అంతా తీసేసి కడిగేసుకుని ఇలా కుక్కర్ పెట్టుకోవాలండి, ప్రెషర్ కుక్కరు. 1 విజిల్ రాణిస్తే చాలు, ఎక్కువ వద్దు. ఎక్కువైతే పేస్ట్ అయిపోతుంది చామదుంప. సో 1 విజిల్ చాలు. ఇలా 1 విజిల్ వచ్చి తీసేసిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి మొత్తం మీరు దీన్ని స్కిన్ని నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకోండి. నేను ఎలా చేస్తున్నానో అలా చేసేసుకోండి మొత్తం. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని క్యూబ్స్ కింద కట్ చేసుకోండి. చిన్న చిన్న క్యూబ్స్ కింద, మరీ చిన్నవి కాదండి, మీకు సైజ్ ఇదిగో చూపిస్తున్నాను. ఈ సైజ్ క్యూబ్స్ కింద ఇలా కట్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఈ చామగడ్డని చామదుంప, కొంతమంది చామగడ్డ అంటారు, కొంతమంది చామదుంప అంటారు. అది మీ రీజియన్ బట్టి, మీ ప్రదేశాన్ని బట్టి ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ డీప్ ఫ్రైకి కొంచెం టైం పడుతుంది మీకు. ఆల్మోస్ట్ మీకు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగాలి వెయ్యి. సో మీరు మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇది. చూసారు కదండి ముక్క ఎలా వేగుతుందో. ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కన ఒక గిన్నెలోకి తీసేసుకొని, నేను పేపర్ టవల్ కొంచెం వేసి చేస్తున్నాను. సో ఆయిల్ అంతా కొంచెం స్ట్రెయిన్ అయిపోతుందని చెప్పేసి, పీల్ చేస్తుందని చెప్పి చేస్తున్నాను. మీకు డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ కూడా పీల్చదండి దుంపకి. సో ఒకసారి మిగతాగా అంతా అలా చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని, దాంట్లో నేను ఏదైతే డీప్ ఫ్రై చేశానో ఆ ఆయిల్నే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. వేసుకుని దీంట్లో కొంచెం ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు వేసి దాన్ని కొంచెం ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్లో వేగనివ్వండి. ఇప్పుడు తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, పచ్చిశనగపప్పు, తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసేసి కొంచెం చిరుపట్లాడనివ్వండి వీటిని. ఇలా అయిన దాంట్లో నేను 1 రబ్బ కరివేపాకు వేసుకున్నాను. దీంట్లో కరివేపాకు చాలా మంచి సువాసన ఇస్తుందండి. ఏ ఫ్రైస్లో కన్నా కరివేపాకు చాలా బాగుంటుంది. ఏ వేపిడికన్నా తీసుకోండి మీరు. సో కొంచెం చిటపట్లాడే వరకు ఇలా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో మీరు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నారు కదండి చామగడ్డ, చామదుంప, దాన్ని దీంట్లో వేసేసి బాగా కలుపుకోండి పైకి కిందకి. ఇప్పుడు నేను కొంచెం పసుపు, 1 అర స్పూన్ పసుపు వేసుకుంటానండి నేను. కొంచెం మీకు తగినంత ఉప్పు. అండ్ నేను ఇక్కడ 2 టీ స్పూన్ల కారం వేసుకున్నానండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెమే వేసుకోండి. అది టోటల్లీ అప్ టు యూ. అండ్ నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను, కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి వేసుకున్నాను. ఏ ఫ్రైస్లో కన్నా, వేపుల్లో కన్నా మీకు ధనియాల పొడి చాలా టేస్ట్ని ఇస్తుందండి. సో దీన్ని ఇలా బాగా కలిపేసి 1 నిమిషం బాగా వేగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఏమీ మాడదు, ఏమీ అవ్వదు. ఒక్కసారి ఇలా వేగిన దాంట్లో 1 నిమిషం అయిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర జల్లుకుంటున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర చాలు, మీకు ఎక్కువ పట్టదు. 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఇలా చల్లేసుకొని దీన్ని తిప్పుకోండి. అటు ఇటు 2-3 సార్లు తిప్పుకొని ఒక 20 సెకండ్లు అలాగ మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వండి. జస్ట్ ఆ కొత్తిమీర ఫ్లేవర్ని టచ్ అవడానికి అంతే అయిపోయిందండి ఫ్రై. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి. ఇది తొందరగా అయిపోయే రెసిపీ. దీని పప్పుచారులోకి, రసంలోకి, దాంట్లో అన్నింటిలోని చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.